తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. పార్టీలో అంతర్గత సమస్యను దాటుకొని సీఎం అభ్యర్థిని ఎంచుకుంది. గురువారం ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. డిసెంబర్ 7వ తేదీ ఉదయం 10:28 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు 18 మంది వరకు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అలాగే ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని ఆహ్వానించాలి అనే దానిపై రేవంత్ కాంగ్రెస్ శ్రేణులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ను ఆహ్వానిస్తారనే ప్రచారం సాగుతుంది. అలాగే రేవంత్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం తరలివస్తుంది. ముఖ్యంగా రేవంత్ స్వయంగా కేసీఆర్ను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్ హాజరవుతారా లేక కేటీఆర్ వస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది. అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం జగన్, పవన్ కళ్యాణ్ను రేవంత్ వ్యక్తిగతంగా ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే చంద్రబాబు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే టీడీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా, చంద్రబాబు విధేయుడిగా గతంలో పనిచేసిన రేవంత్ ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో చంద్రబాబు హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన కుమార్తె నిశ్చితార్థంకు చంద్రబాబు, భువనేశ్వరి హాజరై వారికి ధైర్యం చెప్పారు. దగ్గర ఉండి పెద్దరికంగా కార్యక్రమం నిర్వహించారు. అయితే ఇప్పుడు పార్టీలు వేరైనా వ్యక్తిగత సంబంధాలతో హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ను రేవంత్ ఆహ్వానించనున్నారు. కానీ ఏపీలో పరిస్థితుల కారణంగా ఏపీ నుంచి మంత్రి బొగ్గన హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ వస్తారా లేక జనసేన ప్రతినిధిగా నాదెండ్ల మనోహర్ హాజరవుతారా అనేది చూడాలి. గతంలో మనోహర్ స్పీకర్గా పనిచేసిన సమయంలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాలని రేవంత్ నిర్ణయించారు. దీంతో రేవంత్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్, చంద్రబాబు, జగన్, పవన్ హాజరుపై ఆసక్తి కనిపిస్తుంది. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం రానున్నట్టు సమాచారం. ప్రమాణ స్వీకార వేదిక నుంచి అందరి సమక్షంలో రేవంత్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలపైన తొలి సంతకం చేయనున్నారు. ఒకవేళ చంద్రబాబు వస్తే రేవంత్ అభిమానులు మరింత జోష్ పెరగడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.